ఎంతో రుచిగా, ఎంతో టేస్టీగా ఉండేటువంటి మటన్ బిర్యానీ రెసిపీని షేర్ చేస్తున్నానండి. సింపుల్‌గా అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట. ముందు మటన్‌ని మ్యారినేట్ చేసేసుకోవాలి. మార్కెట్ నుంచి తెచ్చుకున్న మటన్‌ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత, ఓ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాము. అదేవిధంగా 2 టీ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకుంటామండి. మీరు కారం ఎంత తింటారనే దాన్ని బట్టి ఎక్కువ, తక్కువ చేసుకోవచ్చు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత మనం ఆయిల్ యాడ్ చేసేసుకుంటాం దీంట్లో. కొంచెం పుదీనా, అదేవిధంగా కొంచెం కొత్తిమీర, స్లిట్ చేసిన పచ్చిమిర్చి ఒక 8 వరకు యాడ్ చేసుకుంటాము. తర్వాత మసాలా పేస్ట్ యాడ్ చేస్తామండి. మసాలాలో అల్లము, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, హోల్ గరం మసాలా దినుసులు, 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని గ్రైండ్ చేసుకున్నాము. అదంతా మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకున్నాం. తర్వాత కుక్కర్లో వేసేసుకుని 6 to 7 విజిల్స్ వేపించేసుకుంటామండి. ఈ లోపు నేను ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. దాంట్లోనే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసాను. కుక్కర్ విజిల్స్ వచ్చేసిందండి. ఇంక ఇక్కడ ఎసరు పెట్టేసుకుంటున్నానండి. రైస్ గురించి వాటర్ తీసుకున్నాము. దాంట్లో హోల్ గరం మసాలా దినుసులు, పుదీనా, కొత్తిమీర, అదేవిధంగా పచ్చిమిర్చి చీలికలు, ఒక హాఫ్ టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ చెక్క లెమన్ రసం యాడ్ చేసుకున్నాము. రుచికి సరిపడా సాల్ట్, అంటే కొంచెం ఎక్కువ సాల్ట్ యాడ్ చేస్తాము వాటర్ లో. ఇది చక్కగా మరుగుతూ ఉంటుంది. కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసి రెడీగా ఉందండి. ఈ లోపు రైస్ కూడా నేను సోక్ చేసి పెట్టుకున్నాను. బిర్యానీ బౌల్ రెడీ చేసుకున్నానండి. కుక్కర్ విజిల్స్ వచ్చేసి చల్లారిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. మటన్ పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది అనమాట. ఏదైతే మనం బిర్యానీ బౌల్ లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఉడికిన మటన్ కర్రీ మిశ్రమాన్ని వేసేసుకున్నాము. ఈ లోపు ఎసరు కూడా చక్కగా మరుగు పట్టిందండి. ఇప్పుడు సోక్ చేసుకున్నటువంటి రైస్ ని యాడ్ చేసేసుకుని 70 to 80% వరకు మనం ఉడకనిస్తామండి. 70% ఉడికిపోయిందంటే కనుక మిగిలిన 30% దమ్కు పెట్టినప్పుడు పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది అనమాట. 70% ఉడికిపోయిందండి. ఇప్పుడు ఏదైతే బిర్యానీ బౌల్లో మనం మటన్ మిశ్రమాన్ని వేసుకున్నామో దానిపైన 70% ఉడికినటువంటి ఈ రైస్ ని యాడ్ చేసేసుకుంటున్నామండి. మటన్ ఉడికిపోయింది కదా, మళ్ళీ దమ్కు పెడుతున్నాం ఏంటి అనుకోవచ్చు. మటన్ రాగానే పెట్టామంటే పర్ఫెక్ట్ గా ఉడకదండి. కొంచెం హార్డ్ గా ఉంటుంది కదా మటన్ అనేది, చికెన్ లా కాదు కదా. ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ విత్ జీడిపప్పులు యాడ్ చేసేస్తామండి. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. సన్నగా తరుక్కున్నటువంటి పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటాము. తర్వాత ఒక లెమన్ నుంచి తీసినటువంటి లెమన్ జ్యూస్ యాడ్ చేసేసుకుంటాం. సాఫ్రాన్ మిల్క్ కొద్దిగా యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అదే విధంగా టేబుల్ స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటాము. మిక్స్ చేసేసుకున్న తర్వాత పైనుంచి మనము ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యిని ఇక్కడ యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత 30 minutes పాటు మనము దమ్కి పెట్టేస్తాం అనమాట. డైరెక్ట్ ఫ్లేమ్ మీద పెట్టకుండా కింద ఎక్కువ బాటమ్ తవా పెట్టుకుని దాని మీద మన బిర్యానీ బౌల్ పెడతాము. లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని 30 to 35 minutes మనము దమ్కి పెట్టేస్తే ముఖమలాడుతూ మంచి అరోమాతో మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. వేడిగా ఉండగానే ఇట్లా కదుపుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. పొడి పొడిలాడుతూ ఇంకా వేడిగా సర్వ్ చేసేయడమేనండి. మీకు ఇష్టమైన రైతాతో ఏదైనా సాలన్ కర్రీతో కానీ. ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.